ఈ రొయ్యల నడుము మీద ఉండే బ్లాక్ లైన్ నిజంగా తీయాలా? అసలు ఈ బ్లాక్ లైన్ ఏంటి? ఒకవేళ తీయవలసి వస్తే ఏది ఈజీ వే? వాటన్నిటికి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ బ్లాక్ లైన్ ఏదైతే ఉందో దాన్ని డైజెస్టివ్ ట్రాక్ అంటారు. అంటే మనకి ఎలా అయితే మనం తీసుకున్న ఫుడ్ అక్కడ డైజెషన్ అయ్యి మంచి అంతా కూడా మన బ్లడ్లోకి వెళ్ళి చెడు అంతా కూడా మనకి ఇంటెస్టైన్లోకి ఎలా అయితే వెళ్తుందో అదంతా కూడా రొయ్యలకి ఈ నరంలో జరుగుతుంది. ఇప్పుడు మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఇది తినడం మంచిదా చెడ్డదా అని. దీన్ని ఈజీగా ఎలా తీసుకోవాలంటే వెనకాల మొత్తం నడుము మీద దీనికి ఏదైతే ఉంటుందో మధ్యలో కాకుండా తోక వైపుకి వెళ్ళండి. అంటే తోక వైపు దగ్గర ఒక చిల్లు పెట్టి ఇలా టూత్పిక్తో మనం కొద్దిగా గుచ్చిలా పైకి లాగితే ఈజీగా వస్తుంది. ఎందుకు తోక వైపు ఎక్కువ తీసుకోవాలంటే ఇది ఫ్రంట్ పార్ట్లో తీసుకోవడం వల్ల అది ఫుల్గా రాదు. ఇక్కడ నేను చూపిస్తున్నా చూసారా మధ్యలో కట్ అయిపోయింది. ఒక్కొక్కసారి ఆ మధ్యలో కట్ అయింది కూడా అంత ఈజీగా రాదు. మళ్ళీ ఇంకొక చోట చిల్లు పెట్టవలసి వస్తుంది. అందుకు ఈజీగా అవ్వడానికి ఎప్పుడైనా సరే దాని మధ్యలోంచి తోక వైపుకి దగ్గరికి వెళ్ళి లాగితే కనుక ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే తలకాయ ఆల్రెడీ రిమూవ్ అయిపోయి ఉంటుంది కాబట్టి అక్కడ గట్టిగా పట్టు ఉండదు. అదే తోక వైపు అయితే కొద్దిగా పట్టు ఎక్కువ ఉండి అక్కడ మనం లాగుతున్నప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తోక దగ్గరికి తీయమని చెప్తున్నాను. నేనైతే తీస్తా, మరి మీరు